రెక్క నాగలి అందరికీ తెలిసిన ఆధునిక వ్యవసాయ పరికరం. దీనినే ఇనుప నాగలి అని పిలుస్తారు. ఎంబీ ప్లౌ, మౌల్డ్ బోట్ ప్లౌగా ఆంగ్లంలో పిలవడం రివాజు. ప్రాథమికంగా ఇది దుక్కి దున్నడానికి వినియోగించే పరికరం. దేశవాళీ కొయ్య నాగలికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. రెక్క నాగలి అన్ని భాగాలు ఉక్కుతో చేయబడి ఉంటాయి. మెట్ట సేద్యానికి, బోదెలు వేయడానికి బాగా ఉపకరిస్తుంది. దీనివల్ల నాణ్యమైన దుక్కి వస్తుంది. మట్టిని కింది మీదులుగా తిప్పుతుంది. అందువల్ల సారవంతమైన మట్టి వెలుపలికి వస్తుంది. రెక్క నాగలితో దుక్కి చేయడం వల్ల కలుపు మొక్కలు నివారించబడతాయి. అంతేకాదు, రోగకారక క్రిములు, పలు దశల్లోని కీటకాలు కూడా నశిస్తాయి. రెక్క నాగలి అంటే ఇనుప నాగలితో దుక్కి వల్ల పెద్ద పెద్ద మట్టిగడ్డలు పగలడం, మెత్తటి దుక్కి తయారు కావడం జరుగుతుంది. ఇది నేలను నలుచదరపు పాయలుగా చేసి మట్టిగడ్డల్ని నలుగగొట్టి తిరగతిప్పి పక్కలకు వేస్తుంది. దీనిని వాడడం వల్ల ప్రతి అంగుళం నేల బాగా దున్నపడుతుంది. దున్నిన మొదటిసారికే నేల సమంగా చదును చేపడుతుంది. వరి పొలంలో పొడి దుక్కి లేదా మెట్ట దుక్కికి 6 అంగుళాల రెక్క నాగలి బాగా పనికొస్తుంది. దీని బరువు సుమారు 8 కిలోలుంటుంది. జత ఎద్దులతోనూ ట్రాక్టర్తోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇనుప నాగలితో 30 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కి చేసుకునే అవకాశముంది. 2 సాళ్ల నాగలి లాగడానికి మాత్రం 45 అశ్వశక్తితో పనిచేసే ట్రాక్టర్ కావాలి. ఎడ్లతో లాగబడే నాగలి రోజుకు 1.5 ఎకరాలు దున్నగలుగుతుంది. అదే ట్రాక్టర్తో లాగబడే నాగలితో అయితే రోజుకు కనీసం 4 ఎకరాలలో దుక్కి పూర్తి చేసుకోవచ్చు. రెక్క నాగలి నేలలో ఏర్పరిచే నాగటి చాల యొక్క వెడల్పును బట్టి దాని సైజు తెలుస్తుంది. ఎడ్లులాగే ఇనుప నాగలి సైజు 40 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. రెక్క నాగలిలోని ప్రధాన భాగాలు షేర్ అంటే కర్రు, మౌల్డ్ బోర్డ్ అంటే మట్టి తిరగవేసే రెక్క, ల్యాండ్ స్లైడ్ అంటే నేలను తాకే